చెప్తున్నటువంటి మాట, లైట్ వేస్తే స్విచ్ వెలుగుద్ది, లైట్ వేస్తే ఫ్యాన్ తిరుగుద్ది, రాయి పైకి సెప్తే కింద పడుతుంది. ఎంత ఖచ్చితమో పాపం చేస్తే దేవుడు వార్నింగ్ ఇస్తాడు, వార్నింగ్ వినకపోతే గోబ వాయిస్తాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి సంకోచం లేదు. దట్స్ హౌ గాడ్ డీల్స్. దేవుడు వార్నింగ్ ఇస్తాడు ఎందుకంటే ప్రేమ కలిగిన వాడు. దేవుడు గోబ వాయిస్తాడు ఎందుకంటే పరిశుద్ధుడు. వీళ్ళ విషయంలో కూడా అదే జరిగింది. వాళ్ళని మళ్ళీ బానిసత్వానికి పంపించేశాడు. అయితే బానిసత్వంలోకి వెళ్ళిన ప్రతిసారి కూడా మీరు న్యాయాధిపతుల గ్రంథం చూసినట్లయితే వాళ్ళు దేవునికి మొర్ర పెట్టారు. దేవా, మేము పాపం చేశాం, మమ్మల్ని క్షమించవా? దేవా, మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించవా అని ప్రతిసారి ప్రార్థన చేశారు. కానీ 13వ అధ్యాయంలో వాళ్ళు ప్రార్థన చేసినట్టు ఎక్కడా లేదు. దే డిడ్ నాట్ ప్రే. వాళ్ళు ఎక్కడా ప్రార్థన చేయలేదు. ఎందుకు ప్రార్థన చేయలేదనంటే దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ప్రాబ్లమ్స్. కొన్ని ప్రాబ్లమ్స్ చాలా స్పెసిఫిక్ గా వస్తాయి అన్నమాట. ఆ ప్రాబ్లం ఒక్కసారి రాగా అమ్మో ఇంత ప్రాబ్లం వచ్చిందని దేవా అని అడుగుతాం. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అది జారుకుంటూ వెళ్ళిపోతున్నట్లు ఉంటుంది. ఆ ప్రాబ్లం వస్తే ప్రాబ్లం వచ్చినట్లు కూడా మనకు తెలియదు. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు ఇవ్వగలను. కప్ప ఉన్నది కదా, కప్పను కనుక ఒక బౌల్లో హాట్ వాటర్ పోసి, హాట్ వాటర్ ఉన్నటువంటి బౌల్లో కప్పను కనుక ఇసిరితే ఒక్క క్షణంలో ఆ హాట్ వాటర్లోంచి దూకి బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కోల్డ్ వాటర్లో ఉండటం అలవాటు పడినటువంటి కప్ప హాట్ వాటర్లోకి వెళ్ళంగానే ఉండలేదు, దూకి బయటికి వెళ్ళిపోతుంది, చచ్చిపోతానేమో అని. అయిపోయి మార్చుకొని కొద్దిసేపటికి ఆ వాటర్ ఎంత హాట్ అవుతాయి అంటే ఇప్పుడు నేను బయటికి వెళ్దామంటే బయటికి వెళ్ళలేక లోనే పడి చచ్చిపోద్ది. ఈ లోకంలో ఉన్నటువంటి చాలా మంది యూత్ తమ చుట్టూ ఉన్నటువంటి కల్చర్కి నెమ్మదిగా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. నెమ్మదిగా పర్వాలేదులే, పర్వాలేదులే, ఎంత పర్వాలేదులేనంటే ఒక పర్టికులర్ మూమెంట్లో అయ్యో బాబోయ్ నేను బయటికి రావాలనుకుంటే యూ కెనాట్ కమ్, బయటికి రాలేం. అదే పరిస్థితి ఇక్కడ జరిగింది. శాంసన్ ఉన్నటువంటి పరిస్థితిలో దే కుడ్ నాట్ కమ్ అవుట్. వాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఆ పాపమే బాగా అనిపిస్తుంది, ఇది తప్ప అని అనిపిస్తుంది. మీలో చాలా మంది ఆ స్టేటస్ లో ఉన్నారు అని అంటానికి, ఒకవేళ కనుక మీకు క్వశ్చన్ అవర్ ఇచ్చి మిమ్మల్ని క్వశ్చన్స్ అడగమంటే మీరు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చెప్తాను నేను. సినిమా చూడటం తప్పని ఎవడన్నాడు? మందు కొడటం తప్పని ఎవడన్నాడు? సిగరెట్ తాగకూడదని బైబిల్లో ఉన్నదా? గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేయకూడదని ఎవడన్నాడు? ఇవి మీరు అడిగేటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలే నాకు చెప్పుతున్నాయి మీరు ఎలాంటి జీవితాన్ని ఆనందిస్తున్నారు, ఎలాంటి జీవితానికి అడ్జస్ట్ అయిపోయారు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పక్కన పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి అనుకోండి, శౌచాలయ, దాన్ని దాటేటప్పుడు ఎవడైనా ముక్కు మూసుకుంటాడు. ఎందుకో తెలుసా? ఉత్సవాసన దరిద్రంగా ఉంటుంది, పెంట వాసన దరిద్రంగా ఉంటుంది. కానీ అదే టాయిలెట్లో, అదే శౌచాలయంలో నీళ్లు పోయడానికి వాడు కూర్చుంటాడు, వాడు ఎప్పుడు ముక్కు మూసుకోడు. ఎందుకో తెలుసా? ఆడికి ఆ లైఫ్ అడ్జస్ట్ అయిపోయింది. పాపపు జీవితానికి అడ్జస్ట్ అయిపోతే, పాపపు లైఫ్ కి అడ్జస్ట్ అయితే ఇది తప్పడని ఎవడన్నాడు రా, ఇది పెంట వాసన ఎవడన్నాడు, ఉత్సవాసన బాగోదని ఎవడన్నాడు, అద్భుతం తెలుసా అంటాడు వాడు. దట్స్ ద కైండ్ ఆఫ్ లైఫ్. పాపం అందంగా కనబడుతుంది, పాపం స్వీట్ గా కనబడుతుంది, పాపం సాఫ్ట్ గా కనబడుతుంది. పాపంకు ఉన్నటువంటి 3 డేంజరస్ క్యారెక్టర్స్ ఏంటి తెలుసా? పాపం చేస్తూ ఉన్నప్పుడు 3 things will happen. నెంబర్ 1, నువ్వు అనుకునే టైం కంటే ఎక్కువసేపు ఉండిపోవాల్సి వస్తుంది. నువ్వు అనుకునే టైం కంటే ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. 5 నిమిషాలు అనుకుంటావు, కానీ 5 నిమిషాల తర్వాత పాపం పంపించేదు, 50 నిమిషాలు చేస్తుంది అది. సిన్ విల్ టేక్ యూ లాంగర్. నెంబర్ 2, రెండోది, పాపం చేస్తున్నప్పుడు అక్కడ దాకా వెళ్దాం అనుకుంటావు, కానీ ఫైనల్గా వేరే చోటకి వెళ్ళిపోతావు. ఇట్ విల్ టేక్ యూ ఫార్దర్, చాలా దూరం తీసుకెళ్ళిపోతుంది. ఇట్ టేక్స్ యూ ఫార్దర్, చాలా దూరం. మూడోది, పాపం చేస్తున్నప్పుడు నువ్వు ఒక రిజల్ట్ కోసం ఆశిస్తావు, ఇది వస్తుంది అది వస్తుంది. యూ డూ విత్ ఎ గుడ్ పర్పస్, నాకు ఈ రిజల్ట్ వస్తుంది, ఈ ఆనందం వస్తుందని. కానీ దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వస్తుంది, దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వస్తుంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, లూసిఫర్, సాటన్ మన ఈవ్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటుంది తెలుసా? ఇది తింటే దేవుళ్లాగా అవుతావు, ఆశ మంచిదే దేవుళ్లాగా అవ్వాలని. ఆ పండు తింటే దేవుళ్లాగా అవుతామని తిన్నది, కానీ దెయ్యమై కూర్చుంది.
దట్స్ వాట్ హ్యాపెన్స్ సిన్కున్నటువంటి డర్టియస్ట్ క్యారెక్టర్ అయితే దేవుడు అలాంటి పరిస్థితుల్లో మనల్ని వదిలేస్తాడా? ఐ డోంట్ థింక్ సో. గాడ్ విల్ నాట్ లీవ్. దేవుడుకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటి తెలుసా? మనము ఒకవేళ స్పందన లేకుండా చచ్చి పడిపోయినా ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ఏదో విధంగా తాకాలి అని అనుకుంటాడు, ఏదో విధంగా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటాడు. అందుకే దేవుడే పూనుకొని వచ్చేసాడు. 13వ అధ్యాయంలో దేవుడే పూనుకొని వచ్చేసాడు. గాడ్ హిమ్సెల్ఫ్ టుక్ ద ఇనిషియేషన్ టు కమ్ డౌన్ అండ్ డెలివర్ ఎ లీడర్. దేవుడు ఒక లీడర్ని ఇద్దాం అనుకున్నాడు. దేవుడు ఒక విమోచకుడిని ఇద్దాం అని అనుకున్నాడు. నువ్వు ఒకవేళ సెన్సిటివిటీ కోల్పోయి ఇక్కడ కూర్చుంటే దేవుడు నీకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తాడు. దేవుడు నీకు దర్శనం ఇస్తాడు. దేవుడు నీ ముందు నిలబడి రాయ్ ఇదిరా నీ పరిస్థితి అని అంటాడు. గాడ్ వాంట్స్ యూ టు రెస్పాండ్. ఒకవేళ అది చెప్పిన తర్వాత కూడా ఒకవేళ నీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేకపోతే ప్రాబబ్లీ గాడ్ విల్ రైట్ యు ఆఫ్. దేవుడు నిన్ను కొట్టి పడేస్తాడు. సామెతలు 29:1. ఒకవేళ బైబిల్ గబుక్కని చూసే అలవాటు ఉందనుకో, తొంగి చూడండి ఒకసారి. సామెతలు 29:1. మీ కళ్ళతో మీరు చూస్తే బాగుంటుంది, మీ మనసుతో మీరు చదివితే బాగుంటుంది. ఎన్నిసార్లు చెప్పినను వినలోని వాడు హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనం అవుతాడు. చూసారా? హలో, చూసారా? మీ కళ్ళతో మీరు చూడండి. యు లుక్ ఎట్ దట్. మీ కళ్ళతో మీరు చూడండి. నేను సొంతగా చెప్పడం కాదు. గాడ్ వాంట్స్, గాడ్ ప్లీడ్స్, బట్ ఇఫ్ యూ డోంట్ రెస్పాండ్ గాడ్ డిమాలిషెస్ యూ. మటాష్ చేస్తాడు దేవుడు నాశనం చేస్తా, పేక పిసికి పడేస్తాడు. అంతే, బాక్స్ బద్దలైపోతుంది. దాట్స్ వాట్ గాడ్ డస్. మీ లాంగ్వేజ్ చెప్తున్నా, ఐఎమ్ స్పీకింగ్ యువర్ లాంగ్వేజ్. దేవుడు బద్దలు కొడితే దాన్ని ఇంకెవడేం చేయలేడు. గాడ్ గివ్స్ యూ ఎ ఛాన్స్. సెన్సిటివిటీ కోల్పోయావా? సెన్సిటివిటీ కోల్పోతే దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలు ఉపయోగిస్తే ఆ విధంగా అవుతుంది. ఐ వాంట్ టు గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. మల్కమ్ మగ్రిడ్జ్ అనేటువంటి ఒక గొప్ప జర్నలిస్ట్ ఉండేవాడు. కలకత్తాలో ఉన్నటువంటి ఒక న్యూస్ పేపర్ టెలిగ్రాఫ్ అనే పేపర్కి ఆయన ఎడిటర్గా ఉండేటువంటి వాడు. ఆయన జర్నలిజం క్లాసెస్కి ఇండియాలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్కి వెళ్ళి టీచ్ చేసేవాడు. కేరళలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీలో టీచ్ చేయడానికి ఆయన వెళ్ళాడు. మార్నింగ్ 5 o'clockకి వాక్కి వెళ్ళటం ఆయనకు అలవాటు. హీ వాజ్ 40 years old at that time. 40 సంవత్సరాల మల్కమ్ మగ్రిడ్జ్ రోడ్డు మీద చెరువు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇట్ వాజ్ అ పాండ్, ఒక చెరువు. మార్నింగ్ 5 o'clockకి అయితే సూర్యకిరణాలు నెమ్మదిగా వస్తున్నాయి. మసకగా ఉంది. నడుచుకుంటూ వెళ్తుంటే ఆ చెరువులో ఒక అమ్మాయి స్నానం చేస్తుంది. ఆ అమ్మాయి యంగ్ గర్ల్ అనే విషయం ఆయనకు అర్థమైపోయింది సైజును బట్టి. కాబట్టి ఆ అమ్మాయిని దగ్గర నుంచి చూద్దాం అనుకున్నాడు. ఎందుకంటే షీ వాజ్ నూడ్ అని అర్థమైపోతుంది. బట్టలేమీ లేవు ఆమెకి, స్నానం చేస్తుంది. హీ వాంటెడ్ టు సీ హర్ వెరీ క్లోజ్, చాలా దగ్గర నుంచి. అందుకే నీళ్ళల్లో మునిగి నీళ్ళల్లో పాక్కుంటూ వెళ్ళి ఆ అమ్మాయి అంత దూరంలో ఉంటే పైకి లేచి చూశాడు ఆ అమ్మాయిని దగ్గర నుంచి చూద్దామని. ఆ అమ్మాయి తనకున్నటువంటి డిగ్నిటీతో నూడిటీని కాపాడుకుందామని చేతులు అడ్డు పెట్టుకుంటా ఉంది. అయితే షీ కుడ్ నాట్, ఆమె అడ్డు పెట్టుకోలేకపోయింది. తన చేతుల్ని చూశాడు, తన ముఖాన్ని చూశాడు, తన తలకాయను చూశాడు. చీ అని అరిచాడు. ఏ ఫిగర్ బాలేదా అని నువ్వు అనొచ్చు. మీ లాంగ్వేజ్ అది, నాకు తెలుసు, అది మీ లాంగ్వేజ్. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా? నీకు చీమీనెత్తుంటే, మనిషివైతే, మానవ జన్మ ఎత్తిన వ్యక్తివైతే తన రియాక్షన్ చూడండి. ఆ అమ్మాయి డిగ్నిటీతో తన నూడిటీని కాపాడుకుందాం అనుకున్నప్పుడు ఏళ్ళు లేవు, ఈ ఫింగర్స్ లేవు, ఆమెకి ముక్కు లేదు, నెత్తి మీద ఎంటుకలు లేవు, కళ్ళు తెల్లగా ఉన్నాయి. ఎందుకు అని చూస్తే ఆ అమ్మాయి కుష్టి వ్యాధి కలిగిన అమ్మాయి. ఎవడో చూడనప్పుడు స్నానం చేసి వెళ్ళిపోదామని వస్తే వీడొచ్చి డిస్టర్బ్ చేస్తా ఉంటే ఆ అమ్మాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మల్కమ్ మగ్రిడ్జ్ ఆమెను చూసి తలకాయ అటు తిప్పుకొని చీ అని అరిసి ఏమన్నాడు తెలుసా? వేర్ ఇస్ ద ప్రాబ్లం? సమస్య ఎక్కడుంది? ఈజ్ ఇట్ హర్ డిసీజ్ కాల్డ్ లెప్రసీ ఆర్ మై డిసీజ్ కాల్డ్ లెప్రసీ? సమస్య ఎక్కడుంది? ఆమె జబ్బు పక్షవాతమా, నా జబ్బు దరిద్రమైనటువంటి మనస్సా? వేర్ ఇస్ ద ప్రాబ్లం? నా జబ్బా, ఆమె జబ్బా? ఇంత అసహ్యంగా అనిపించడానికి, ఛీ అని అనిపించడానికి కారణం ఏంటి?
ఆలోచించండి, మల్కమ్ మగ్రిడ్జ్ పొజిషన్లో మదర్ తెరీసా ఉంటే దగ్గరికి తీసుకొని కౌగిలించుకునేది. జీసస్ క్రైస్ట్ ఉంటే దగ్గరికి తీసుకొని కౌగిలించుకునేవాడు. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ లెప్రసీ. లెప్రసీకి ట్రీట్మెంట్ ఉంది, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ అవర్ హార్ట్. మన హృదయానికి లెప్రసీ, దానికి పరిష్కారం ఈ లోకంలో ఎవడెవలేడు. ఆయింట్మెంట్ ఎవడెవలేడు, ఇంజెక్షన్ ఎవడెవలేడు, టాబ్లెట్ ఎవడెవలేడు, టానిక్ ఎవడెవలేడు. ఓన్లీ గాడ్ క్యాన్ డూ. దేవుడు మాత్రమే ఇవ్వగలడు. 13వ అధ్యాయంలో అదే సన్నివేశాన్ని చూస్తాం. ఫైనల్లీ గాడ్ హ్యాస్ టు ఇంటర్వీన్. దేవుడు ఇంటర్వీన్ అవ్వాల్సి వచ్చింది. ఇంటర్వీన్ అయ్యి గర్భము నుంచి సంసోన్ని కాపాడుకుంటూ వచ్చాడు. గర్భము నుంచి సంసోన్ని, గర్భం నుంచి అంటే సంసోను పుట్టక ముందే నేను పలానా బాబుని ఇస్తాను, ఆ బాబు ఇశ్రాయేలుని విమోచించడం ఆరంభిస్తాడు, ఆ బాబు కోసం నువ్వు ప్రిపేర్ అవ్వు. ఎలా ప్రిపేర్ అవ్వాలి? నువ్వు ఈ మత్తు పదార్థాలు ఏమి ముట్టుకోకూడదు, చచ్చిన దాన్ని ఏది పట్టుకోకూడదు, 9 నెలల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా ఆమెను పెంచమని అడిగాడు. యు నో, వెన్ యు ఆర్ ఇన్ యువర్ మదర్స్ వూంబ్, God protected you. You know, before you were born, God had a plan for you. నువ్వు పుట్టక ముందే దేవుడికంటూ ఒక ప్లాన్ ఉన్నది. ఈ లైట్ని తెచ్చారే, తెచ్చిన తర్వాత సార్ ఈ లైట్ ఎక్కడ పెట్టమంటారండి అని ఎవడన్నా అడుగుతాడా? అడగడు. అడుగుతాడా? కెమెరా పట్టుకున్నాడు కదా, ఆయనకి చెవులకి హెడ్ ఫోన్ పెట్టుకున్నాడు కదా, హెడ్ ఫోన్ దీన్ని ఎక్కడ పెట్టుకోవాలరా అని అంటే నీకు హెడ్ లేదారా అని అంటాం మనం. అవునా కదా? హెడ్ ఫోన్ తెచ్చేవాడికి తెలుసు అది హెడ్కి పెట్టుకోవాలని. లైట్ తెచ్చేవాడికి తెలుసు నా ఫేస్ చూపించాలని. దేవుడు నిన్ను పుట్టించక ముందు తెలుసు నిన్ను ఎక్కడ పెట్టాలో. హీ నోస్ యూ. దేవుడు పిచ్చోడు కాదు, ఆయన హెడ్ లేనోడు కాదు, బుర్ర లేనోడు కాదు. గాడ్ విల్ నాట్ డూ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇమోషన్. దేవుడు ఉద్రేకంతో ఏది చేయడు. గాడ్ మేక్స్ ఎవ్రీ పర్సన్ విత్ అ పర్పస్. దేవుడు ప్రతి వ్యక్తిని ఒక ఉద్దేశంతో తయారు చేస్తాడు. యూ హ్యావ్ ఎ పర్పస్ ఇన్ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క ప్రణాళికలో నీకంటూ ఒక ఉద్దేశం ఉంది. దేవుడు సంసోనికి ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు. ఏంటి? విమోచించడం మొదలు పెట్టాలి. దేవుడు నీకు కూడా ఇచ్చాడు. అది ఎప్పుడు తెలుస్తుంది? వెన్ విల్ యు నో ద పర్పస్ ఫర్ విచ్ యు ఆర్ మేడ్. దేవుడు నిన్నెందుకు సృష్టించాడు నీకు ఎప్పుడు తెలుస్తుంది? వెన్ యు స్పెండ్ టైమ్ విత్ గాడ్. ఓరియంటేషన్ జరగాలి దేవుడితో. దేవుడు మన యొక్క CEO, మనల్ని తయారు చేసిన వాడు, మన కంపెనీ వాడు. ఆయన అడగాలి, దేవా నన్నేం చేయమంటావు ప్రభా, నన్ను ఎందుకు తయారు చేసావు ప్రభా అని అడగాలి. అలా అడుగుతామా? అడగం. మీలో చాలామంది సింగర్స్, మీలో చాలామంది మ్యూజిషియన్స్, మీలో చాలామంది స్టేజ్ మీద పర్ఫార్మ్